హలో ఎవ్రీవన్. సండే కదా అని ఇలా జూబ్లీ హిల్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా, చిన్న తిరుపతి లాంటిది. అక్కడికి మేము వచ్చామన్నమాట. ఎంతమంది ఈ చిన్న తిరుపతికి వచ్చారో చెప్పండి. ఇక్కడ ఏంటంటే సండే రోజు, ఆదివారం అంటే సండే మొదటి వారం కదా, సో అలా ప్రతి వారం అలా టెంపుల్కి రావడం అలవాటు అనమాట. ఏంటంటే మొదటి వారం ఫస్ట్ దేవుడి గుడితో స్టార్ట్ చేస్తే మొత్తం వారం అంతా బాగుంటుందని నమ్ముతాం. మీలో ఎంతమంది అలా వెళ్తారు సండే పూట చెప్పండి. ప్లస్ సండే ఏంటంటే అందరు ఇంట్లో ఉంటారు కదా, సో అందరం అలా వెళ్ళొచ్చు సింపుల్కి ప్రశాంతంగా అనేసి ఇలా వచ్చాము. ఇంకా ఇది పైన ఉంటుంది కదా టెంపుల్, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సండే రోజు ఉంటారు జనాలు, కాకపోతే అయినా కూడా హాయిగా ఉంటుంది. కింద వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. సేమ్ స్టెప్స్ కూడా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి అందరు దీపాలు వెలిగించారు. కింద సేమ్ తిరుపతి లాగా మెట్లు ఉంటాయి అనమాట. అక్కడ నుంచి కూడా రావచ్చు, వేరే చిన్న మెట్ల నుంచి కూడా రావచ్చు అనమాట. బాగుంటుంది, పైన ఉంటుంది కాబట్టి ఇది. ప్లస్ ఇక్కడ 365 వత్తులు దొరికాయి. సరే వెలిగిద్దామని ఈ 365 వత్తులు వెలిగించడానికి తీసుకొచ్చామన్నమాట. యాక్చువల్లీ ఉసిరి దీపం పెట్టాలని ప్లాన్ ఉండే, ఎందుకంటే విష్ణు దేవాలయంలో కార్తీక మాసంలో ఉసిరి దీపం పెడితే మంచిదని చెప్తారు కదా. సో అనుకున్నాం, కానీ సూపర్ మార్కెట్లో చూసాము, కాకపోతే అక్కడ దొరకలేదు, ఇంకా వచ్చేసాము. ఇంకా సరే ఇక్కడ కింద అడిగితే వాళ్ళు 365 వత్తులు ఉన్న దీపం కనిపించింది, ఉన్నదంటే తీసుకున్నాం అనమాట. ఇంకా దాన్ని వెలిగించడానికి అక్కడ కర్పూరం ఇచ్చారు వాళ్ళు, కాకపోతే ఇంకా పక్కనున్న దీపంతో వెలిగించేసాము. ఇంకా వెలిగించేసి నెక్స్ట్ ఇంకా దర్శనానికి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అక్కడ ఇలా దీపం పెట్టేసి నెక్స్ట్ ఇంకా మొక్కేసుకొని హాయిగా దర్శనానికని వెళ్ళాము. ఇంకా లోపల వెంకటేశ్వర స్వామి చాలా దగ్గర నుంచి చూడొచ్చు కదా, ఎందుకంటే తిరుపతిలో అలా దగ్గర నుంచి చూడడం చాలా కష్టం కదా. ప్లస్ ఇక్కడ ప్రసాదం మెయిన్ మా వక్తకు చాలా ఇష్టం అనమాట. పొంగల్ కానీ లేకపోతే ప్రతి సండే బెల్లన్నం లాంటిది కానీ పెడతారనమాట. చాలా బాగుంటుంది అది ప్రసాదం, దానికోసమే వస్తుంది మా వక్త. సో అలా దర్శించుకొని కొద్దిసేపు కూర్చొని ఇంకా ఇంటికి బయలుదేరాము. ఇంతే అండి ఈ మినీ బ్లాగ్. మీకు కూడా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.